గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి మొదటిసారి రావడానికి గల కారణం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ భూమిపైకి రావడానికి గల కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నో కారణాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణాలన్నింటిలో అతి ప్రాముఖ్యమైన కారణం మానవులను రక్షించడానికి, మానవులను పాపం ద్వారా వచ్చే శిక్షను తప్పించడానికి, మానవులను పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చారు. అయితే చాలామంది వ్యక్తులు ఆయన వచ్చిన కారణాన్ని గుర్తించకుండా ఆయనను అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయనను దీవించే దేవునిగా, ఆశీర్వదించే దేవునిగా, స్వస్థపరిచే దేవుడిగా, దెయ్యాలను వెళ్ళగొట్టే దేవుడిగా చూస్తున్నారే కానీ ఆయన వచ్చిన కారణాన్ని గుర్తించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం మానవుని పాపము నుండి రక్షించడానికి, శాపము నుండి రక్షించడానికి, పాపం ద్వారా వచ్చే శిక్ష అయిన నరకము నుండి తప్పించడానికి. మరి మనలో ఎంతమంది ఇటు సత్యాన్ని గుర్తించాం? మనలో ఎంతమంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది పాపం నుండి రక్షించడానికి సత్యాన్ని గుర్తించాం, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. యేసయ్య ఈ భూమిపైకి రావడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించుకుందాం. ఆయన విశ్వాసం ఉంచుదాం, పాపం రక్షణ పొందుకుందాం, రక్షణ మారుమనసు పొందుకుందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.